ఈ సంవత్సరం పాటు వేదవసోది అసలు ఏ శాఖ అని నాకు అర్థం కాలే. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్న శాఖల సంగతి దేవుడు ఎరుగు. ఆయన లోకేష్ దగ్గర ఉన్న శాఖ ఎడ్యుకేషన్ తెలియదురా. అన్ని ఎడ్యుకేషన్ అన్ని తప్పులే. 10th క్లాస్ పరీక్షలు పెడితే బడబడబడ ప్యాక్ చేశారు, అన్ని తప్పులే, దుర్మార్గం. అదే ఇంకొక మంత్రి చెప్తా నా ఇష్టం. సిగ్గుంటే రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. ఆయనకి ఆ సిగ్గు కూడా లేదు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కుమారుడు కదా, అందుకని ఆయన చెప్పింది వేదం. ఒకటి కాదు, అన్ని శాఖలు ఆయన హోంశాఖలో ఆయన ఏళ్ళు పెడతాడు. మళ్ళా ఫైనాన్స్ శాఖలో ఆయన పిలిచి రివ్యూ చేస్తాడు. ఏంటా బిల్డప్? R&Bలో ఆయనే ఉంటాడు. అన్ని శాఖలు చూస్తాడు. ఎవరై అంటే చంద్రబాబు నాయుడు గారు కుమారుడు. ఆయన ఏమంటానికి వెళ్ళలేదు. ముఖ్యమంత్రి కూడా ఏం లేదు, మైక్ ముందే ముఖ్యమంత్రి. కడవాయన్ని ఆయన చూసుకోవాల్సిందే. చివరికి ఏంటో తెలుసా మీకు? అసలు చంద్రబాబు నాయుడు గారిని ఎవరన్నా కలవాలి అంటే ఎంతసేపు చెప్పాను అర్థం కాలేదా నీకు? ఎవరు అనేది ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ కావాలంటే చంద్రబాబు నాయుడు చేతులు లేదు. భోజనాలు ఖర్చు ఒక 5 అవుద్ది కదా. లోకేష్ ఇంటర్వ్యూ ఇస్తే చంద్రబాబు నాయుడు ఓకే చేస్తాడు. లిస్ట్ అని తెలిసి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి లోకేష్ దగ్గరికి వెళ్తే లోకేష్ టిక్ పెడితే కలుపుతారు. చూసావేంట్రా? ఈ రకమైనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పాలన చేస్తూ నాకేం తెలుసు. ఇవాళ సుపరిపాలన తొలి అడుగు, సుపరిపాలన తొలి అడుగు. మంచి ప్రభుత్వం మాది, షూరిటీ గ్యారంటీ. ఆ విషయం మీరు అంత మొహమాటంగా చెప్పాలా? ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి మాటలు మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికైనా వెళ్ళండి, ఏ వేదిక మీదకైనా వెళ్ళండి, అది అంతర్గతమైన మీటింగా, బహిరంగ మీటింగా, బహిరంగ సభ, లేకపోతే అధికారులతో ఉన్నటువంటి వ్యవహారమా, ఏ మీటింగ్ అనే ఏ చర్చాగోష్ఠికైనా వెళ్ళు, చంద్రబాబు నాయుడు గారు చెప్పేది అంటే తన గురించి తన గొప్పతనం చెప్పుకోవట్లేదు. ఆపుతావా నీ బట్టి పురాణమా?